డిఫీట్ అనే పదం మనల్ని ఎంతగానో కృంగదీస్తుంది. ఏ విషయంలో అయినా ఓడిపోతున్నా, ఒక డిసప్పాయింట్మెంట్లో మనం ఉంటున్నా, ఏంటిరా ఈ పరిస్థితి అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు మనుషులు నాకు ఫేవర్గా లేరు, ఎందుకు ఒంటరిగా నేను మిగిలిపోయాను అన్న భయాందోళనలో కూడా మనము బ్రతుకుతుంటాం. కానీ మనం బైబిల్లో ఒక ఎజ్రా అనే ఒక మనుషుల్ని చూస్తాం. అతనంట ఏ మనవి చేసిన రాజుగారి దగ్గర అతని మనవి రాజుగారు వినేవాడంట, అతనికి తగ్గట్టు చేసేవాడంట. మరి ఎందుకని బైబిల్లో ఉందంటే, దేవుని హస్తం ఎజ్రాకి తోడు ఉంది కనుక అతను చేసిన ప్రతి మనవిని రాజు వినేవాడంట. మరి ఇవాళ మనుషులు మనకు ఫేవర్గా ఉండాలంటే, మనము విజయం సాధించాలంటే, మనం చేసిన ప్రతి పని సఫలత కలిగి ఉండాలంటే, మన కుటుంబీకులు మనతో ఐక్యత కలిగి సఖ్యత కలిగి ఉండాలంటే, నీ భర్త నీతో సఖ్యత కలిగి ఉండాలంటే, నీ భార్య నీతో సఖ్యత కలిగి ఉండాలంటే, లేదా నీ నైబర్హుడ్ నీ మీద ఫేవర్ కలిగి ఉండాలంటే, నీకు ఒక్కటే అండి కండిషన్ ఏంటంటే, దేవుని హస్తం నీకు తోడై ఉండాలి. ఆయన హస్తం తోడై ఉంటే ఒక పొలిటీషియన్స్ కూడా వచ్చి, పెద్ద పెద్ద రాజులు కూడా వచ్చి నువ్వు అడిగింది చేస్తారు, నీకు సహాయంగా ఉంటారు, నీకు ఫేవర్గా ఉంటారు. కానీ ఎప్పుడు ఉంటుంది దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే, నువ్వు ఆయన పట్ల యథార్థ హృదయంతో ఉన్నప్పుడు, నీ పూర్ణ హృదయంతో ఆయన అంగీకరించి ఆయన కోసం నేను బ్రతుకుతాను అన్న తీర్మానం నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో, దేవుడు తప్ప నాకు నా మనస్సులో మొదటి స్థానం దేవునికి తప్ప ఎవరికి లేదు అన్న నిబంధన అన్న తీర్మానం నువ్వు ఎప్పుడైతే తీసుకొని ఆయన యథార్థత కలిగి నడుస్తావో, అప్పుడు ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఆయన హస్తం నీకు తోడుగా ఉంటే నీకు డిఫీట్ అనేది ఉండదు, డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు, హోప్లెస్నెస్ అనేది ఉండదు. ఏ విషయంలో చూసినా సఫలత, ఎవరి ఫేవర్ అయినా నీ మీద ఉంటుంది. నువ్వు సాఫీగా నీ జీవితాన్ని గడుపుతావు, మనశ్శాంతి కలిగి నీ జీవితాన్ని నువ్వు ముగిస్తావు. కనుక దేవుడి హస్తము మనకు తోడుగా ఉండాలి. కనుక దేవా నీ హస్తము నాకు తోడుగా ఇచ్చే, ఆ తోడు నాకు కావాలంటే నేను ఇలా ఎలా ఉండాలి, ఎలా నడవాలో నేను గైడ్ చేయాలని నడిపించని ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకొని విజయం సాధిద్దాం. ఆమేన్.